అనంతం టీవీ నేను మీ ధనలక్ష్మి. పోట్లూరి జగదీష్ బాబు బ్రాండ్ అలయన్స్ గ్రూప్ అధినేత, ఫౌండర్, చైర్మన్ అయినటువంటి జగదీష్ బాబు వారి పేరు చాలా వరకు అందరికీ తెలుసు. తెలియనటువంటి వాళ్ళు ఏ మూలనో ఉంటారు. తెలిసిన వాళ్ళందరూ కూడా మన మధ్యలో ఉంటారు. కాబట్టి వారిని అడిగి అసలు బ్రాండ్ అలయన్స్ గ్రూప్ అంటే ఏంటి, అది ఎందుకు పెట్టవలసి వచ్చింది, దాని ద్వారా ఉపయోగాలు ఏంటి, దాని ద్వారా ఎంతమందికి బిజినెస్ వెళ్తుంది అనేటువంటి విషయాలపై మాట్లాడడానికి ఇప్పుడు వారు మన ముందుకు వచ్చి ఉన్నారు. ఆ విషయాలు ఏంటో, ఒక బిజినెస్కి తేడా ఏంటో వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి ధనలక్ష్మి గారు. బాగున్నారా సార్? బాగున్నా అండి. జగదీష్ బాబు అంటేనే బిజినెస్కి కోచ్, మెంటర్, అదేవిధంగా కన్సల్టింగ్, ఇన్ని రకాలు అయినటువంటి మొత్తం ఆయనలోనే ఉన్నాయి. ఆయన చూస్తేనే తెలిసిపోతూ ఉంటుంది బిజినెస్కి సలహాలకి ఎంత మంచి అంబాసిడరో అనేసి. వారి మాటల్లోనే బిజినెస్ అంటే ఏంటో మనం తెలుసుకుందాము. జగదీష్ గారు, బిజినెస్ అంటే ఏంటి? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మన తెలుగులో వ్యాపారం అంటాం బిజినెస్ అని. వ్యాపారం ఎలా చేయాలి, చాలామంది వ్యాపారం బాగా చేసిన వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. చాలామంది పిల్లల్లో కూడాను నేను మంచి వ్యాపారస్తుని కావాలి అనుకుని, ఇప్పుడు మన టీవీల్లో మంచి మంచి పేర్లు, మనం పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు మనం విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే నాకు కూడాను చిన్నప్పటి నుంచి అయితే వ్యాపారస్తుని కావాలి అంటే చాలా తక్కువ మందిలో ఉంటుంది. కొంతమంది ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, ఇంకే పొలిటీషియన్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, ఇలా అనుకుంటా ఉంటే నేను మా కుటుంబం నియరెస్ట్గా ఉన్న కొంతమంది వ్యక్తుల్ని కానీ ఇంకా బయట కానీ సమాజంలో చూసి వ్యాపారస్తుని అవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. వ్యాపారం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఒకళ్ళం బతకటమే కాకుండా మనం ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు, తద్వారా దేశ ప్రగతికి మనం తోడ్పడవచ్చు అన్నదే నా యొక్క మెయిన్ ఉద్దేశం ఈ వ్యాపారం స్టార్ట్ చేయటంలో. మీరు అడిగిన వ్యాపారం అంటే ఏంటి అని అన్నప్పుడు ఏంటంటే, మన వస్తువులను కానీ సేవల్ని కానీ మనం వినియోగంలోకి తీసుకురావటం, తద్వారా మన సంస్థకి ఆదాయాన్ని సమకూర్చుకోవటం, ఇదే వ్యాపారం. సో ఎటువంటిదైనా మనం వ్యాపారంలోకి తీసుకురావచ్చు. దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ వ్యాపారంలో ఏంటంటే పెట్టుబడి ఉంటుంది, రిస్క్ ఉంటుంది, పరిశ్రమ ఉంటుంది, లాభం కూడా ఉంటుంది, నష్టం కూడా ఉంటుంది. ఇవన్నిటికీ అతీతంగా ఉండగలిగి, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయగలిగి, వీటన్నిటిని సమంగా చేయగలిగినప్పుడే మనం వ్యాపారంలోకి అడుగు పెట్టాలి. నన్ను బిఫోర్ ఈ వ్యాపారాల గురించి, వీటి గురించి ఇవన్నీ చెప్పేటప్పుడు కాసేపు నా గురించి, నేను ఈ బ్రాండ్ అలయన్స్ గ్రూప్ అనే దాన్ని ఎందుకు పెట్టాను అనే దాని మీద నేను మీకు వివరిస్తాను. నేను వ్యాపారం మీకు చెప్పినట్టు ఏంటంటే, నేను వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో నేను చిన్న వయసులోనే నేను బాంబే వెళ్ళడం జరిగింది. అంతకుముందు నేను సిపెట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నేను స్పెషలైజేషన్ చేశాను ప్లాస్టిక్స్లో. అంటే ఏదో ఒక విభాగం తీసుకుంటే మనం ఆ రంగంలో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. వేగ్గా మనం ఉండే కన్నా వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు ఎన్నో అవకాశాలు ఉంటాయి, వందల రకాలు. అలా కాకుండా నాకు ఇప్పుడు ఒక మంచి ర్యాంక్ రావటం వల్ల నేను వెళ్ళటం జరిగింది. తర్వాత నేను ఒక 3 years నేను బాంబేలో ఒక 2 సంస్థల్లో నేను వర్క్ చేశాను. ఆ వర్క్ చేసేటప్పుడు కూడా నేను ఆ సంస్థలను ఎన్నుకునేటప్పుడు, నా వర్క్ని ఎన్నుకునేటప్పుడు నేను ఎలా ఎన్నుకున్నానంటే, ఏదో జాబ్ సిస్టంలో ఉంటే మనకు పూర్తిగా అర్థం కాదు. ఎంఎన్సీ కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు చేసినప్పుడు పెద్ద డిపార్ట్మెంట్లో చిన్న వర్క్ ఉంటుంది. అదే చిన్న సంస్థల్లో మనం పనిచేస్తే చిన్న సంస్థల్లో పెద్ద వర్క్ చేయొచ్చు. ఎప్పుడైతే చిన్న సంస్థల్లో పెద్ద వర్క్ చేసామో మనకి టోటల్గా వ్యాపారం అంటే గ్రిప్ దొరుకుతుంది. వ్యాపారం అంటే చాలా ఉంటాయి. దీనిలో మేనేజ్మెంట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత హెచ్ఆర్ ఉంటుంది, తర్వాత వెండర్ డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది. ఇట్లా ఎన్నో విభాగాలు, దీనిలో అకౌంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మీరు పెద్ద సంస్థల్లోకి వెళ్ళినప్పుడు ఈవెన్ హెచ్ఆర్ అనగానే చాలా ఉంటాయి. ఇంకా చాలా మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, డిజైన్ అండ్ డెవలప్మెంట్కి వెళ్ళినా అనుకోవాలి, డిజైన్ ఉండగలుగుతారు. నేను అలా కాకుండా అన్ని రకాలుగా అనుభవం వచ్చేటటువంటి జాబ్స్ నేను చూస్ చేసుకున్నాను. సో వెంటనే నేను అతి తొందరగా నేను వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే దానికి తగ్గట్టుగా నేను అవకాశాలు సృష్టించుకున్నాను. తర్వాత నేను 94లో నేను
బాంబే నుంచి నేను హైదరాబాద్ వచ్చేయటం, మా కజిన్స్ ఒక 2-3 మేము కలిసి ఆ రోజుల్లోనే 1 కోటి రూపాయలు పెట్టుబడితో ఒక మంచి సంస్థని స్థాపించాం. అరుణోదయ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఒక 10-12 ఏళ్ళు మేము దానిలో చాలా అద్భుతంగా వ్యాపారం, దేశవ్యాప్తంగా విదేశాల పరంగా ఎంతో మంచి వ్యాపారాన్ని కన్స్ట్రక్ట్ చేశాం. ఒక 100-150 మంది వర్కర్స్ నాతో పాటు పనిచేసేవాళ్ళు. తర్వాత అలాగే 90 నుంచి 100 మంది వెండర్స్కి, మిల్లింగ్ అని, టర్నింగ్ అని, గ్రైండింగ్ అని రకరకాల వెండర్స్కి మనము వర్క్ని ఇవ్వటం జరిగింది. చాలా చక్కగా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు మార్కెట్లో మనం సంపాదించుకోవడం జరిగింది. సో కాకపోతే ఏంటంటే జీవితం ఎప్పుడు కూడాను ఒకేలాగా ఉండదు. సో ఒక క్షణంలో జీవితం మారిపోతుందని మనం ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో సందర్భాలు. ఒక యాక్సిడెంట్ కానీ, ఇంకోటి కానీ. అలాగే ఏంటంటే వ్యాపారస్తుడి జీవితంలో కూడా సో మార్పులు ఉంటాయి. అలా నా జీవితంలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల నేను వ్యాపారం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వ్యాపారం చేసి పెట్టుబడి చేసి పెట్టే వ్యాపారాల నుంచి నేను తప్పుకోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. అది నేను ఎప్పుడన్నా సందర్భం ఉన్నప్పుడు వివరిస్తాను నేను. సో తర్వాత ఏం చేశానంటే నాకు చిన్న లోపం అనిపించింది. నేను ఈ బ్రాండ్ అలయన్స్ గ్రూపు ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ నేను బ్రాండ్ అలయన్స్ ద్వారా నేను ఇచ్చే సర్వీసెస్ అన్నీ కూడా ఒక సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మోడల్లోనే ఉంటాయి. అంటే నాకు గనక ఒక 15-20 ఏళ్ల క్రితం నాలాంటి వ్యక్తి, అంటే ఒక మంచి కన్సల్టెంట్గా ఉండి, ఒక కోచ్గా ఉండి, ఒక మెంటరింగ్ ఉండి, ఒక మంచి మెంటర్, ఒక అన్ని రకాల అనుభవం ఉన్నాయి, నాతో పాటు ప్రయాణం చేస్తూ నాకు ఆల్రెడీ ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. అప్పుడు నేను ఆల్రౌండర్గా ఉన్నాను, అన్ని రకాల బ్యాలెన్స్డ్గా ఉన్నాను, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అనుకున్నాను. అయినా కూడా కొన్ని కారణాల వల్ల నేను విత్డ్రా అవుతాం, బిజినెస్లో నుంచి నేను బయటికి రావటం ఏదైతే జరిగిందో ఆ సమయంలో నేను విత్డ్రా అయినప్పుడు కానీ, లేదా విత్డ్రా అయిన తర్వాత కానీ, విత్డ్రా కాకముందు కానీ నాలాంటి ఒక అనుభవం ఉన్న వ్యక్తి, తర్వాత కంపాషన్ ఉండాలి. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పట్ల, ఈ దేశం పట్ల, ప్రజల పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి కనుక నాతో పాటు ప్రయాణం చేస్తుంటే నేను చాలా పెద్ద స్థాయిలో, అది 1000 కోట్ల 2000 కోట్ల నేను టర్నోవర్ చెప్పలేను, కానీ డెఫినెట్గా నేను ఎంచుకున్న ఫీల్డ్ అలాంటిది. చాలా వ్యాస్ట్ స్కోప్ ఉన్న ఫీల్డ్లో నేను ఎంటర్ అయ్యి, తర్వాత నాతో పాటు కాంపిటీషన్లో అప్పుడు ఎవరైతే 2-3 ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఈరోజు ఒక 1000 కోట్ల టర్నోవర్ పైనే ఉన్నారు. సో ఇది ఉండలేకపోవటానికి కారణం సరైన మెంటర్ నాతో పాటు ప్రయాణం చేయకపోవటం నిర్ణయం తీసుకుని, నేను ఎందుకు వేల మంది, లక్షల మంది జీవితాల్లో నేను వెలుగు నింపకూడదు, నేను ఒక్కడిని బిజినెస్ చేసుకుంటే నేను ఒక్కడిని గ్రో అవుతాను, నా ఒక్క వ్యాపారమే ఓ 1000 కోట్లకి వెళ్తుంది, లేదంటే ఒక 500 మంది 1000 మంది మాత్రమే బతుకుతారు. అదే వేల మంది, లక్షల మందికి నేను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నేను గనక నా నాలెడ్జ్ని అందజేస్తే, వాళ్ళు చేసే పనుల్లో తప్పుల్ని నేను చేయగలిగితే, ఒక బెంచ్ మార్క్స్ నేను క్రియేట్ చేయగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను బ్రాండ్ అలయన్స్ గ్రూప్ని స్టార్ట్ చేశాను. సో దీనిలో రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఈరోజు మన టీవీ ముందు నేను మనీ మంథన్ టీవీ ద్వారా నేను కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ వ్యాపారంలో ఉండి కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు కానీ, అట్లాగే వ్యాపారం చేసి ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఇంకా సూపర్ సక్సెస్ అవుదాం అనుకున్న వ్యక్తులను కానీ నేను ఇవాళ మనీ మంథన్ టీవీ ద్వారా నేను రీచ్ అవుదాం అనుకున్నది ఏంటంటే, ఇందులో ఇదొక పెద్ద జర్నీ. సో ఎంతో మనం చేయొచ్చు. నాకున్న అనుభవాన్ని, నాలెడ్జ్ని నేను మనీ మంథన్ టీవీ ద్వారా నేను సమాజానికి, ఎస్పెషల్లీ ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఇవ్వటం ద్వారా నా ఒక 30 ఏళ్ళ అనుభవాన్ని, ఇంకా నేను నా 30 ఏళ్ళ అనుభవమే కాకుండా నాతో పాటు బిజినెస్ కన్సల్టింగ్, కోచింగ్, మెంటరింగ్లో ఎంతోమంది నిష్ణాతులైన ప్రముఖులైన వ్యక్తులు కూడా నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు, ఒక 100 మంది దాకా. సో వీళ్ళ నాలెడ్జి, నా నాలెడ్జి ఇవన్నీ కలిగితే ఒక 100-200 సంవత్సరాల అనుభవాన్ని వీళ్ళందరికీ మనం ఎప్పుడైతే అందించగలుగుతామో, రీఇన్వెంటింగ్ వీళ్ళు కాకూడదు. ఎవరికి వాళ్ళు ప్రయోగాలు చేసి వాళ్ళు మళ్ళీ డబ్బు కానీ ఇంకేదన్నా పోగొట్టుకోకుండా, మా అనుభవాల ద్వారా, మా అనుభవాన్ని వాళ్ళు ముందే నేర్చుకోవటం ద్వారా రాబోయే సమస్యలను వాళ్ళకి వాళ్ళే పరిష్కారం. ఈవెన్ మన రీచ్ అయితే ఓకే, బాగానే ఉంటుంది. కొంతమంది రీచ్ కాలేరు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే, నేను 100 మందినో 200 మందినో 1000 మందికో 2000 మందికో నేను ప్రత్యక్షంగా నేను సపోర్ట్, నా సహకారాలు అందించగలను, కానీ నేను లక్షల మందికి వాళ్ళు నన్ను కలవలేరు, నేను వాళ్ళని కలవలేను. లక్షల మంది నాతో మాట్లాడలేరు, నేను వాళ్ళతో మాట్లాడలేను. నేను అందువల్లే
మీ ద్వారా మనీ మంతన్ టీవీ ద్వారా ఈ లక్షల మందికి మనం ఇచ్చే వీడియోస్, మనం ఇచ్చే కంటెంట్, మనం చెప్పే దీంతో వీళ్ళు చదువుకుంటే, వీళ్ళు అప్పుడప్పుడు ఈ వీడియోస్ చూసుకుంటూ ఉంటే ఒక ఎన్సైక్లోపీడియా లాగా, ఒక రెఫరెన్స్ గైడ్స్ లాగా వీళ్ళు ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. నేను ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నానంటే, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ రియాలిటీస్ అని నేను ఒక సబ్జెక్ట్ని నేను కోచ్, ఎక్కడికి వెళ్ళినా జనరల్గా నా ఫేవరెట్గా ఎవరన్నా మీకు నచ్చిన సబ్జెక్ట్ చెప్పమంటే ఒక 1-2 అవర్స్ టైం ఇస్తే నేను ఆ సబ్జెక్ట్ని నేను టీచ్ చేస్తూ ఉంటాను. కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ, ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, సక్సెస్ఫుల్ వాళ్ళకి కానీ. సో ఈ సబ్జెక్ట్ని 2 గంటలు నా సబ్జెక్టు విన్న తర్వాత చాలామంది జీవితాలు మారిపోయినాయి ఉన్నాయి. చాలా చక్కటి పరిష్కారాలు దొరికినాయి ఉన్నాయి. సో బ్రాండ్ అలయన్స్ గ్రూప్లో మౌలికంగా మనం చేస్తుంది ఏంటంటే కోచింగ్, కన్సల్టింగ్, మెంటరింగ్. సో ఇవే కాకుండా నేను బిజినెస్ గ్రూప్స్ నడుపుతున్నాను. అంటే బ్రాండ్ నెక్స్ట్ సొల్యూషన్స్ అనే దాని మీద ఒక 10-12 రకాల సొల్యూషన్స్ని, మేనేజ్మెంట్ సొల్యూషన్స్, హెచ్ఆర్ సొల్యూషన్స్, రకరకాల తర్వాత ఐటీ సొల్యూషన్స్, డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్, ఇలా నేను వాటిని సజెస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ప్రిన్సిపల్ కన్సల్టెంట్ లాగా మనం వాటిని బ్రాండ్ నెక్స్ట్ సొల్యూషన్స్ ద్వారా కన్సల్ట్ చేస్తాం. అలాగే బ్రాండ్ అలయన్స్ గ్లోబల్ అనే సంస్థలో నా దగ్గర ఒక 3000 గ్రూప్ మెంబర్స్, డిఫరెంట్ కమ్యూనిటీస్ చెందిన వాళ్ళు, డిఫరెంట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు మన గ్రూప్ మెంబర్స్గా ఉన్నప్పుడు వాళ్ళకి మనం డిఫరెంట్ సర్వీసెస్ని చాలా వరకు ఫ్రీగానే మనం ఇప్పటివరకు మనం అందజేస్తున్నాం. మార్కెట్లో జరిగే ఎక్స్పోస్ ఏంటి, మార్కెట్లో జరిగే సెమినార్స్ ఏం జరుగుతున్నాయి, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ఎలాంటివి మార్కెట్లో ఉన్నాయి, తర్వాత ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే సక్సెస్ స్టోరీస్ ఏంటి, నేను చేసే కాదు, నేను ఎవరు ఏది మంచి జరిగినా, ఏది ఎక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ సిస్టమ్కి సపోర్ట్ జరిగినా, గవర్నమెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సిస్టంలో ఉన్న అవసరాలు ఏంటి, ఎలా ఉన్నాయి, తర్వాత ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సపోర్టింగ్ సిస్టమ్ ఎలా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, వీటన్నిటినీ కూడా నా గ్రూప్ మెంబర్స్కి నేను ఆల్రెడీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, ఒక ఎకోసిస్టమ్ జనరేషన్ భాగంగా అందిస్తున్నాను. ఈ 3000 కాదు, లక్షల మందికి నా గ్రూప్స్ ద్వారా నేను అందించుదామనే దీనిలో కూడా ఉన్నాను. సో ఇది నా సంస్థలో ఒకటి కన్సల్టెన్సీ కోసం బ్రాండ్ నెక్స్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి. మెంటరింగ్ అండ్ కోచింగ్ మా గురించేమో బ్రాండ్ అలయన్స్ అనే పేరు మీద చేస్తున్నాను. సో తర్వాత బ్రాండ్ అలయన్స్ గ్లోబల్ అనే సంస్థ ద్వారా ఈ సర్వీసెస్ని మనం అందజేస్తున్నాము. అట్లాగే నేను ప్రాపర్టీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎక్స్పర్టైజ్ సర్వీసెస్ కూడా బెస్ట్ రియాలిటీ అనే పేరు మీద ఆ గ్రూప్లో అందజేస్తున్నాం. సరిగ్గా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటప్పుడు వాళ్ళకి సరైన గైడెన్స్, వాళ్ళ ప్రోడక్ట్ ఎటువంటి ల్యాండ్ ఎంచుకోవాలి, ఎటువంటి ప్రోడక్ట్ని వాళ్ళు కొనుక్కుంటే బాగుంటుంది, అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ ఉంటే దాన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఇలా ఒక చక్కటి న్యూట్రల్గా చక్కగా వాళ్ళకి మన సంస్థ ద్వారా మనం గైడెన్స్, కన్సల్టెన్సీ ఇస్తున్నాము.